అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. మనం ఇవాళ సంపూర్ణ రామాయణం ఏదో చెప్తున్నామో, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా 4వ ఎపిసోడ్‌లోకి వచ్చామండి. మరి ఈ యొక్క కథని అందరికీ షేర్ చేయటం మీ ధర్మంగా భావించండి. నలుగురికి చెప్పండి. అందరితో చూపిచ్చండి. అలాగే ముఖ్యంగా పిల్లలకు, పెద్దలకి నచ్చేటట్టుగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా. అలాగే జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలున్నా గూడా నా యొక్క పైన ఇచ్చిన నంబర్‌లో నన్ను కాంటాక్ట్ చేయండి. యూట్యూబ్‌లో నా పేరు thesimple.astrologer.com అని ఉంటుంది. అది కూడా దర్శించండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇక రామలక్ష్మణులతో కలిసి విశ్వామిత్రుల వారు మిథిలా నగరానికి బయలుదేరారు. మిథిలా నగరాన్ని అంటే మిథిలా నగరానికి రాజు జనక మహారాజు అని చెప్పాం. మరి జనక మహారాజు యొక్క విశేషం ఏమిటి అంటే ఆయన పేరులోనే ప్రజలకు తండ్రిగా ఆయన పిలువబడతాడు. అందుకే జనక మహారాజు అంటారు. ఆయనని రాజర్షి అని కూడా అంటారు. మహాయోగి, మహాజ్ఞాని ఆయన జ్ఞానం ముందు అందరూ కూడా అబ్బురపడిపోతారు. ఆయన ఎంతటి జ్ఞానం అంటే ఈ విశ్వం మీద ఆయన ఎన్నో ఆలోచనలు చేసి, ఎన్నో తపస్సులు చేసి, ఎన్నో విషయాలు తెలుసుకున్నటువంటి తపస్వి అన్నమాట ఆయన. పేరుకు రాజే గాని ఆధ్యాత్మిక గురువు అని కూడా చెప్పొచ్చు. ఆయన్ని కలవటానికి దేశ విదేశాల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది కాలినడకననో నానా ప్రయాసాలు చేసి ఆయన్ని కలవడానికి వచ్చేవారు. ఆయన వెంటనే అందరినీ కూర్చోబెట్టి డైరెక్ట్‌గా మాట్లాడేవారు కాదు. చాలామంది ఆధ్యాత్మికంగా విషయాలు తెలుసుకోవాలని, తమకు తెలిసిన విషయాలు చెప్పాలని, కొత్త విషయాలు చర్చించాలని జనక మహారాజుతో మహానుభావులు ఎంతో మంది ఎన్నెన్నో ప్రాంతాల నుంచి వచ్చేవారు మిథిలా నగరానికి. చాలామంది తమకు తెలిసింది చాలా గొప్ప అనుకుంటారు. తీరా జనక మహారాజు వాళ్ళతో మాట్లాడినప్పుడు సున్నా కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు. జనక మహారాజేమో పెద్ద పీహెచ్‌డీ, డాక్టరేట్ చేసిన వాడు ఆధ్యాత్మికంగా. అటువంటి గొప్ప ఆయన్ని కలవడానికి ఎంతోమంది వస్తే పాపం అందరిని పిలిపించేవాడు, సమానంగా చూసేవాడు. కానీ ఇతరుల అజ్ఞానంతో టైమంతా వృధా అయ్యేది, సమయమంతా వృధా అయ్యేది. ఇది సరిగ్గా లేదని చెప్పేసి ఆయన ఊరి పొలిమేరలో అనేక భవనాలు కట్టి, ఆధ్యాత్మికంగా తనని కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ విడిది ఏర్పాటు చేసి, ఆ విడిదిలో వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి, వాళ్ళకి చక్కటి భోజనము, మంచి నిద్ర, మంచి కాలయాపన జరగడానికి కోసం వాళ్ళకి అనేక ఎంటర్‌టైన్‌మెంట్ అని కూడా ఆయన ఏర్పాటు చేశారు. సంగీతం ఏమిటి, నాట్యం ఏమిటి, అనేక రకాలు వాళ్ళు ఏది కోరితే అదన్నీ కూడా వాళ్ళని గ్రూపులు రెడీగా పెట్టి వాళ్ళని బాగా సంతృప్తిపరిచేవాడు. చాలామంది లౌకికమైనటువంటి విషయాలకు ఆశపడిపోయి, మంచి భోజనాన్ని ఆస్వాదిస్తూ, మంచి నిద్రని ఆస్వాదిస్తూ, అనేక సుఖభోగాలని ఆస్వాదిస్తూ, అలాగే కాలక్షేపం కోసం చేసేటువంటి నాట్యాలు, సంగీతాలన్నీ కూడా మైమరిచిపోయేవాళ్ళు. వాళ్ళని జనక మహారాజు కలిసేవాడు కాదు. వాళ్ళందరినీ అటునుంచి అటే వెనక్కి పంపించేసేవాడన్నమాట. ఇది ఎందుకంటే నిజమైనటువంటి జ్ఞాని ఇవన్నీ కూడా పూర్తిగా వద్దంటాడు. మామూలు కందఫలాలు తింటానంటాడు. కటిక నేల మీద పడుకుంటానంటాడు. ఎటువంటి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు లేనిటువంటి మానసిక స్థితి కలిగిన వాళ్ళను మాత్రమే జనక మహారాజు కలిసి వాళ్ళతో ఆధ్యాత్మిక విషయాలు అద్భుతంగా చర్చించే వాళ్ళన్నమాట. అంతటి గొప్ప మేధావి మిథిలా నగర రాజు జనక మహారాజు. మరి ఎంతోమంది మహానుభావులు కలవడానికి వచ్చినప్పుడు కొందరు నిజంగానే బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు, వైరాగ్యాన్ని కలిగిన వాళ్ళు వచ్చి ఆయనతో కలిసి అనేక విషయాలు వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. ఇలాగా ఒకసారి మిథిలా నగరంలో రాజుగారు చక్కగా అందరితో కలిసి భగవత్ విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తుంటే అగ్ని ప్రమాదం జరిగిందట. మిథిలా నగరం కాలిపోతుంది అన్నారంట. జనాలు పరిగెత్తుతున్నారట, గగ్గోలు పెట్టేస్తున్నారట. జనక మహారాజు దాకా ద్వారపాలకులు వచ్చి, మహారాజా క్షమించాలి, మీ యొక్క ఆంతరంగిక సభలోకి మేము వచ్చాము, క్షమించాలి అంటే ఏమిటి విషయం? మిథిలా నగరం తగలబడిపోతుంది అన్నట్ట. అందుకు ఆయన నవ్వుతూ తగలబడని అని చెప్పి తన పనిలో తాను అందరూ భయపడిపోయారట. పండితులందరూ పరిగెత్తే ఏర్పాట్లు చేస్తే అందరినీ ఆపాడట. కట్టినప్పుడు నేను కట్టాను, అది తగలబడే టైం వచ్చింది కాబట్టి తగలబడుతుంది. దాని గురించి నేను చింతించను. మన డిస్కషన్, మన సభ, మన ప్రసంగం ఏదైతే ఉందో అది కానివ్వండి అని చెప్పారట. అంతటి జ్ఞాని, అంతటి వైరాగ్యం కలిగిన వాడు, అంత భగవంతుడి మీద నమ్మకం కలిగినటువంటి వాడు మిథిలా నగర రాజు జనక మహారాజు. మరి ఆయనకి సంతానం లేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయనకి
చక్కటి సంతానం కలగడానికి కోసం ఆయన ఒకనాడు భూముల్ని పూర్తిగా వ్యవసాయ క్షేత్రాలని దున్నుతూ పంటల కోసం సుభిక్షంగా దేశం బాగుండాలని చెప్పి వర్షాకాలానికి ముందు ఆయన వ్యవసాయ క్షేత్రంలో పొలాన్ని దువ్వుతూ ఉంటే ఆ ఎద్దు ఏదైతే ఉందో చక్రంతో కలిసిన ఎద్దు ఏదైతే బండి లాగుతుందో ఆ యొక్క బండి చక్రాలు ఒక చోట ఆగిపోయి కదలకపోయేసరికి భూమిలో ఏదో ఇరుక్కుందని చెప్పి ఆ యొక్క వస్తువు ఏమిటా అని చూస్తే ఒక బంగారు పెట్టె అందులో నుంచి బయటపడింది. అందులో చక్కటి అమ్మాయి బ్రహ్మాండంగా బంగారు వన్నెలు కలిగినటువంటి అమ్మాయి సాక్షాత్తు లక్ష్మీదేవి పోలికలతో చక్కగా తెల్లగా బంగారు వర్ణంలో మెరుస్తూ ఉందన్నమాట. ఆ పిల్ల ఆ ఒంటి నిండా నగలు పట్టు బట్టలతో అమ్మాయి ఉంది. ఇది భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు వచ్చింది కాబట్టి ఈ అమ్మాయిని తానే పెంచుకుంటానని చెప్పి జనక మహారాజు సీత అంటే ఎక్కడైతే మనం నాగలి పెట్టి దున్నుతూ ఉంటామో నాగలి కొస ఏదైతే ఉందో భూమిని రాసుకుంటూ వెళ్తుంది. ఆ కొస నుంచి తగలడం వల్ల ఆ యొక్క పెట్టె బయటపడింది కాబట్టి సీత అంటే ఆ దున్నేటువంటి నాగలికి ఆఖరి చివరలో ఉండే ఆ భాగాన్ని సీత అంటారన్నమాట. మరి ఆ విధంగా భూమి నుంచి బయటపడింది కాబట్టి వెంటనే సీతాని నామకరణం చేశాడు ఆయన. సీతాని నామకరణం చేసి చక్కగా ఆ పాపని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. జనక మహారాజులు మొత్తం కూడా తన అన్నదమ్ములతో కలిసి ఉండేవాడు. అన్నదమ్ములు నలుగురు కూడా చక్కగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఎవరి పనులు వాళ్ళు చేస్తుండేవారు. ఎంతో సుభిక్షంగా ఆ రాజ్యం బ్రహ్మాండంగా ఉంది. అమ్మాయి ఎప్పుడైతే పెట్టెలో దొరికిందో అమ్మాయిని పెంచుకున్నప్పుడు ఆ పిల్ల పెరుగుతూ ఉన్న కొద్దీ అనేక విచిత్రాలు జరిగాయి రాజ్యంలో. రాజ్యం సుభిక్షంగా ఉంది. మూడు పంటలతో చక్కటి 6 వానలతో దేశమంతా కలకల్లాడుతూ ప్రజలు ఆరోగ్యంతో సంతోషంగా ఆనందంగా జీవించేటువంటి పరిస్థితి మిథిలా నగరంలో కనిపించింది. ఇదంతా చూసినటువంటి జనక మహారాజు చాలా సంతృప్తి పడి సాక్షాత్తు లక్ష్మీదేవియే తనకు జన్మించిందని అనుకున్నాడు. ఆ విధంగా సీతమ్మవారు పెరిగి పెద్ద అవుతున్నారు. 11-12 ఏళ్ళప్పుడు అందరితో కలిసి ఆటలాడుతూ ఉన్నప్పుడు ఒక బంతి తమ యొక్క ఇంటి మధ్యలో ప్రాంగణంలో ఆ బంతి ఎగురుకుంటూ వెళ్ళి ఒక ఫలకం కిందికి వెళ్ళిపోయింది. ఏమిటా ఫలకము అంటే దాదాపు రాతి ఫలకం అని చెప్పాలి. అత్యంత బరువైనటువంటి శివధనుస్సు ఆ యొక్క ఫలకం మీద ఉంది. మరి ఆ ధనుస్సు ఎవరిదంటారా? సాక్షాత్తు శివుడు పరశురాముల వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి. ఆ శివధనుసుని ఈయన జనక మహారాజు దగ్గర కలిసి నీ దగ్గరైతే ఈ శివధనుస్సు సుభిక్షంగా ఉంటుంది, దీనికి రోజు పూజ చేయాలి మీరు అని చెప్పి నియమాలు పెట్టి ఆ యొక్క శివధనుసుని ఆ యొక్క రాజుగారి మందిరంలో పెట్టి వెళ్ళారాయన. ఆ రాజుగారి మందిరం నుండి ఆ శివధనుసు యొక్క ఫలకం మీద చక్కగా అమర్చి ఉంది, పూజలు అందుకుంటుంది. ఒకరోజు బంతి ఆడుతున్నటువంటి సీత తన స్నేహితురాలతో ఎప్పుడైతే బంతి ఆ యొక్క ఫలకం కిందికి చక్రాల కిందికి వెళ్ళిపోయిందో అందరూ అనుకున్నారు ఇంకా బంతి రాదు, ఆట అయిపోయింది అని అనుకున్న సమయంలో సీతమ్మవారు బంతిని చూస్తూ ఒక్కసారిగా తన చేతితో ఇలాగా ఆ యొక్క రథం లాంటి ఒక చక్రాన్ని ఇలా కదిపేసరికి ఆ ఫలకం కాస్త ముందుకు జరిగింది. 1000 మంది కానీ లాగితే కానీ కదలనేటువంటి ఆ యొక్క శివధనుసు అమ్మ చేయి తగలగానే ముందుకు వెళ్ళటం జనక మహారాజు తన కళ్ళతో చూశారు. పోయారాయన. అమ్మో, ఇది చాలా అసాధ్యురాలు ఈ అమ్మాయి, సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట పుట్టింది కాబట్టి ఈ జానకిని పెళ్లి అనుకున్నవాడు ఖచ్చితంగా ఈ యొక్క శివధనుస్సును ఎక్కుపెట్టేవాడై ఉండాలి అని నిర్ణయించుకున్నారాయన. ఆ విధంగా సీతమ్మవారు పెద్దగా అయ్యింది. మరి అమ్మ పెద్దగా అయ్యేసరికి యుక్త వయసులోకి వచ్చింది. ఆమెకు స్వయంవరం ప్రకటించాలనుకున్నాడు. ఆమెతో పాటు 4 అక్క చెల్లెలు, ఆ సీతతో పాటు 3 ఉన్నారు. అందరికీ కూడా ఒకేసారిగా స్వయంవరం ప్రకటిస్తూ ఎవరు శివధనుస్సును ఎక్కి పెడతారో వాళ్లకు సీతనిచ్చి వివాహం చేస్తామని ప్రపంచమంతా ఆయన దండోరా వేయించారు. ఆ విధంగా సీతామ్మవారి స్వయంవరం జనక మహారాజు కొలువులో మిథిలా నగరంలో జరుగుతుంది. నగరమంతా పచ్చటి తోరణాలతో అనేక పూల పందిళ్లతో కళకళలాడుతూ ఉంది. అటువంటి మిథిలా నగరంలోకి ప్రవేశించారు విశ్వామిత్రులు తమ యొక్క శిష్యులైనటువంటి రామలక్ష్మణులతో. అనేక మంది రాజులు అనేక దేశాలతో వచ్చారు.
ఆర్భాటంగా దిగారు. వాళ్ళకందరికీ విడిదులు చక్కగా అమర్చబడింది. వాళ్ళ విడిదుల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ స్వయంవరం రోజు నాడు రామ, లక్ష్మణ, విశ్వామిత్రులందరూ కూడా సభలోకి వెళ్లారు. అందరికీ ఉచితమైనటువంటి ఆసనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ మహానుభావులు, హేమాహేమీలు, గొప్ప వాళ్ళందరూ కూర్చున్నారు, ఆసీనులయ్యారు. ఆ విధమైనటువంటి ఆ సభలో శివధనుస్సుని సభా మధ్యలో పెట్టడం జరిగింది. కొన్ని వందల మంది దాన్ని లాక్కుని తాడు కట్టి లాక్కొచ్చి తీసుకొచ్చి పెట్టారక్కడ. చక్కటి పూజలు అందుకున్నటువంటి ఆ శివధనుస్సుని ఎవరు లేపగలిగితే, ఎక్కువ పెడితే వాళ్ళకి సీతతో వివాహం జరుగుతుంది అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. మరి అటువంటి సమయంలో అనేక మంది రాజులు ఒకరి తర్వాత ఒకరు తమ యొక్క పేరు, తమ యొక్క వంశము, తమ యొక్క రాజ్యం పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా శివధనుస్సును కనీసం తాకడానికి కూడా వాళ్ళకి భయం వేసింది. ముట్టడం కాదు కదా, అసలు కదలడం అనేది ఇంపాసిబుల్ అంటేగా చాలా అసాధ్యంగా కనిపించిందనమాట. ఎవ్వరు ప్రయత్నించినా కూడా ఆ శివధనుస్సు కదిలే ప్రసక్తే లేదు. ఇలా అందరూ కూడా తమ తమ బలాలు ప్రయోగించి అవమానం పడి అందరూ కూడా వెళ్ళి తమ యొక్క ఆసనంలో కూర్చున్నారు. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రాజు పేరుని, అతని రాజ్యాన్ని, అతని కీర్తిని తెలుసుకొని ఇంతేనా మీ బలం అని చెప్పేసి ఎగతాళిగా కూడా నవ్వుకున్న వాళ్ళు ఆ సభలో ఎంతోమంది ఉన్నారు. మరి కొందరైతే ఎందుకు ఈ అవమానము, అసలు అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని చెప్పి కొందరు రాజులైతే తమ యొక్క ఆసీనంలో అలాగే కూర్చుండిపోయారు. ఈ విధమైనటువంటి పరిస్థితిలో రావణాసురుడు ఈ యొక్క సీతా స్వయంవరం అనే మాటని విన్నాడు. లంకలో నుంచి అతను వెంటనే బయలుదేరి జనక మహారాజు యొక్క కొలువు, అంటే ఇప్పుడు నేపాల్లో ఉందన్నమాట. మనం అనే నేపాల్లో బీహార్ దాటి వెళ్ళాలి నేపాల్కి. అక్కడికి అతను మాయా రూపంలో వచ్చాడు. సభ మధ్యలో నిలబడ్డాడు. ఒక్కసారిగా వికటహాటాసం చేశాడు. అందరూ భయపడిపోయి ఎవరైనా అంటే అతను, నేను లంకేశ్వరుడను, నా పేరు దశకంఠుడు అంటారు, రావణాసురుణ్ణి, నేను శివుని యొక్క కైలాసాన్ని ఒంటి చేత్తో లేపిన వాణ్ణి, శివుడి ధనసు నాకు ఒక లెక్క అని వీరాలు పడిగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కొందరైతే అయ్యో, చక్కటి సాధ్వి సీత అమ్మవారు ఈ రాక్షసుడి బలానికి, అతని వల్ల అతను ధనుసు లేపితే అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కదా, అమ్మాయి లంకకు వెళ్లాల్సి వస్తుంది కదా అని చెప్పి చాలామంది బాగా భయపడిపోతున్న సమయంలో రావణాసురుడు వచ్చాడు. వచ్చి శివధనుస్సుని ఒక ఒంటి చేత్తో లేపటానికి ప్రయత్నించాడు. కనీసం నమస్కారం కూడా పెట్టలేదండి, అంత అహంభావం ఉంది ఆయనకి. ఒంటి చేత్తో లేపితే అది లేవలేదు. 2 చేతులు పట్టి లేపాడు. కాస్త కదిలింది. ఎందుకంటే కాస్త బలవంతుడు, శివుడి యొక్క ఆత్మలింగాన్నే దర్శించినవాడు కాబట్టి. ఎప్పుడైతే ధనుస్సుని లేపుతున్నాడో అది కాస్త కాస్త లేచి తిరిగి ఆయన చేతి మీదే పడిపోయింది. అతని చేతులు ఆ ధనుస్సు కింద ఇరుక్కుపోయాయి. బీభత్సంగా ఆ నొప్పికి తట్టుకోలేక అరవడం మొదలుపెట్టాడు. అతని బాధని చూసినటువంటి అందరూ గొల్లున నవ్వారు. కానీ విశ్వామిత్రుల వారు రామచంద్రుడి వైపు చూశారు. నాయనా, సమయం వచ్చింది, ఇక లే అనేసరికి రామచంద్రుడు లేచి నిలబడి విశ్వామిత్రుల వారికి నమస్కారం చేసి, సభలో అందరికీ కూడా నమస్కారం చేసి చక్కగా నడుచుకుంటూ వచ్చి శివధనుసు దగ్గర నిలబడి శివధనుసుకి ముమ్మార్లు నమస్కారం పెట్టాడు ఆయన. 3 సార్లు నమస్కారం పెట్టిన తర్వాత శివుణ్ణి ధ్యానించి ఒంటి చేత్తో ఆ శివధనుసుని అవలీలగా లేపేశారు. ఇంతకుముందు మనం అనుకున్నాం, చిన్న గడ్డిపోచ కూడా వజ్రాయుధం అంత బలం ఉంటుంది భగవంతుడి యొక్క విషయంలో అని చెప్పేసి. అలాగే శివధనుస్సుని అవలీలగా లేపాడు మహావిష్ణు అవతారంలో ఉన్న శ్రీరామచంద్రుల వారు. ఎప్పుడైతే దాన్ని విల్లుని ఎక్కుపెడుతూ ఉంటే ఆ యొక్క ఎక్కుపెట్టే సమయానికి ధనుసు విరిగిపోయింది. అది కూడా ఒక కార్యం చెప్పటానికి ప్రపంచానికి రామచంద్రుల వారి యొక్క బలం ఎలాంటిదో తెలియటాని కోసం ఆ సంఘటన జరిగింది. అందుకే శివుడి యొక్క ఆజ్ఞ వల్లనే ఆ శివధనుసు విరిచేయబడిందన్నమాట. వెంటనే సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. అందరూ లేచి చప్పట్లు 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 కొడుతూ శ్రీరామచంద్రుడికి జై, శ్రీరామచంద్రుడికి జై, అయోధ్య పుత్రుడికి జై, అయోధ్య రాజు మన దశరథ మహారాజు పుత్రుడికి జై అని చెప్పేసి గొప్ప గొప్పగా శబ్దాలు చేస్తూ అందరూ అరుస్తున్నారు. ఆ సమయంలో జనక మహారాజు ఎంతో సంతోషపడ్డారు. ఆహా, ఎంతటి గొప్ప విషయం! అయోధ్య మహారాజు ఆయన యొక్క పుత్రుడు శ్రీరామచంద్రుడు నీలి మేఘవర్ణానికి సంబంధించిన వాడు,
మహావిష్ణువు అవతారం అని చెప్పేటువంటి ఈయన ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకోపోతున్నాడు, నా అల్లుడు మహావిష్ణువే అయినందుకు ఆయన చాలా సంతోషపడిపోయారు. సీతమ్మ అయితే సిగ్గుతో ముగ్గలయ్యింది. అమ్మని జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకొచ్చారు. రాముడి యొక్క మెళ్ళో ఆమె హారం వేసింది, రాముడు ప్రతిగా ఆమె మెళ్ళో హారం వేశారు. ఇక ఆ రోజున ప్రపంచమంతా కూడా, దేశమంతా కూడా అందరికీ తెలిసిపోయింది, మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీరామచంద్రుల వారు జానకిని పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు నుంచి మనం జానకి రాముడు అని చెప్పి కూడా మనం రాముల వారిని పిలుస్తుంటాం. మరి అటువంటి అత్యంత వైభవంగా పెళ్లి జరగాలి. నలుగురు అన్నదమ్ములు వచ్చారు, నలుగురు అమ్మాయిలు అక్కడ ఆల్రెడీ ఉన్నారు. జనక మహారాజు యొక్క పుత్రిక జానకి, మాండవి, అలాగే ఈ యొక్క ఊర్మిళ, ఈ అందరూ కూడాను చక్కగా వివాహానికి కూర్చున్నారు. అందరికి బ్రహ్మాండంగా వివాహ తంతు జరుగుతూ ఉంది. జనక మహారాజు, అయోధ్య మహారాజు, వశిష్ఠ మహామునులు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు, విశ్వామిత్రుల వారు అందరూ కూడా దగ్గరుండి వివాహం చేశారు. ఆహా, అప్పుడు అనిపించింది దశరథ మహారాజుకి, స్వామి ఏ కార్యం చేత మీరు అయోధ్యకు వచ్చి పుత్రుని మీ ఎంట పంపమన్నారే, అది తాటకి వధ కాదు, మారీచ సుబాహుల వధ కాదు, యజ్ఞ రక్షణ కాదు, చివరికి మిథిలానగర రాజుతో సంబంధం ఏర్పడింది. మిథిలానగర రాజు కుమార్తె జానకి జనక మహారాజు కుమార్తె సాక్షాత్తు లక్ష్మీదేవితో వివాహం జరిగింది. ఇదంతా మీ యొక్క సంకల్పం అని చెప్పేసి దశరథ మహారాజు అందరూ కూడా విశ్వామిత్రుడికి నమస్కారం చేశారు. మరి ఆ వేడుక జరుగుతున్న సమయంలో ప్రతి ఇంట్లో కూడా చక్కటి పండగ వాతావరణంలో అందరూ కూడా కొత్త బట్టలు వేసుకొని, నగలు హారాలు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా రామజపం చేసుకుంటూ అందరూ ఉండంగా విశ్వామిత్రుల వారు పెద్ద పెద్ద అడుగుల శబ్దం విన్నారు. ఎవరా అని చూస్తే అందరూ భయపడ్డారు. మనకి ఈ పరశురాముల వారు వస్తున్నట్టుగా అందరూ తెలియజేయడం జరిగింది. పరశురాముల వారు వస్తున్నారు, పరశురాముల వారు వస్తున్నారు. ఆయన ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆయన చేసిన కార్యాలు చాలా గొప్పవి. ఆయన అవతార విశేషాలు మనం తర్వాత తెలుసుకుందాం. అనేక విజయాలు సాధించి గొప్ప బ్రాహ్మణుడు, క్షత్రులను సంహరించడానికే వచ్చినటువంటి ఒక గొప్ప అవతారం. ఆయన ఎక్కడో తపస్సు చేసుకున్నవాడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సభా ప్రాంగణంలోకి వచ్చారు, కళ్యాణ మండపంలోకి వచ్చారు. కోపంతో ఊగిపోతున్నారు. ఆయన చేతిలో పెద్ద గండ్రగొడ్డలి ఉంది. మరి ఈ భయానకమైన వాతావరణంలో ఆయన గట్టిగా అరిచారు, ఎవరు శివధనుస్సుని విరగ్గొట్టింది, ముందు నా ముందుకు రండి అని గట్టిగా అరిచేసరికి అందరూ భయపడ్డారు. ఏం చేయాలో అర్థం కాలే. చాలా మంది భయపడుతున్నప్పుడు విశ్వామిత్రులు వెళ్ళి దండం పెట్టారు. పరశురామ, కోపించకు, శివధనుస్సు అనేది ఒక కార్యంగా జరగాల్సింది, అలా జరిగింది. మీరు ఆ విరిచిన పిల్లవాడు చిన్నవాడు, వాడి గురించి మీరు ఎక్కువగా కోపించకండి అంటే విశ్వామిత్రుల వారితో ఆయన అన్నారు, నేను అడిగింది శివధనుస్సును ఎవరు ఎక్కుపెట్టారని, అంతే, ఇక ఎవరు అధిక ప్రసంగం చేయకూడదు అనేసరికి విశ్వామిత్రుల వారికి తెలుసు సాక్షాత్తు మహావిష్ణువు అవతారం పరశురాముల వారని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోయారు. జనక మహారాజు వచ్చారు, తండ్రి మీరే కదా నా ఇంటికి వచ్చి నా దగ్గర ఈ శివధనుస్సు పెట్టి వెళ్ళారు. అమ్మాయి దాన్ని అలా జరపడంతో చూసి అమ్మాయి సాక్షాత్తు సీతాదేవి లక్ష్మీదేవి యొక్క అవతారం అని అనుకొని శివధనుస్సును ఎక్కుపెట్టమని చెప్పాను, కానీ అది కాస్త విరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. దయచేసి ఈ పొరపాటును క్షమించండి అని జనక మహారాజు వేడుకుంటున్నాడు. ఈ లోపల ఆయన ఏమాత్రం తగ్గలా, లేదు జనక, నేను చెప్పింది దాన్ని రక్షించమని చెప్పి దానిని ఎక్కుపెట్టేంత సాహసం చేశాడంటే వాడు సామాన్యుడు కాదు, ఎవరా అతను అనేసరికి ఈ లోపల దశరథ మహారాజు వచ్చారు. నాయనా, నేను ఎంతో యజ్ఞం చేసి యాగం చేసి యజ్ఞ పురుషుడి ద్వారా కన్న కొడుకు అయిన శ్రీరామచంద్రుల వారు సాక్షాత్తు మహావిష్ణువు అవతారంగా చెప్తారు. ఆయన ఇలా ఎక్కుపెట్టేసరికి విరిగింది, చిన్న పిల్లవాడు, వాడిని క్షమించు. ఎవ్వరి మాట వినే ప్రసక్తి లేదు. పరశురాముల వారికి కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్తున్నాను, మర్యాదగా నువ్వు ఒక్కడివి ముందుకు వస్తావా, లేదా సభనంతా కూడా నేను శిక్షించమంటావా, కళ్యాణ మండపాన్ని ఛిద్రం చేయమంటావా అని గట్టిగా అరుస్తున్నారు. వెంటనే రాముల వారు నడుచుకుంటూ వచ్చారు, వచ్చి నమస్కారం చేశారు మన పరశురాముల వారికి. ఓహో, నీవా రాముడవు? అవును, నేనే రాముణ్ణి. ఈ విశ్వంలో ఉంటే ఒక్క రాముడే ఉండాలి, నేను భార్గవ రాముణ్ణి, లేదా నువ్వు రాముడివి. నువ్వు శివ ధనుసుని ఎక్కుపెట్టేంత బలశాలివా? అయితే ఈ విష్ణు శాపాన్ని ఎక్కుపెట్టు చూద్దాం. శివ ధనుసు కంటే 1000 రెట్లు బరువున్నటువంటి ఈ విష్ణు శాపాన్ని నువ్వు మోస్తే
సాక్షాత్తు నువ్వు మహావిష్ణువు అవతారం చెప్పి నేను ఒప్పుకుంటాను అనేసరికి ఒక్కసారిగా అంధకారం మొత్తం వెలగొడింది. ఎవ్వరికీ కూడా ఎవరు కనిపించలేని పరిస్థితుల్లో కేవలం భార్గవరాముడు, శ్రీరాముడు మాత్రమే ఎదురెదురుగా ఉన్నారు. భార్గవరాముడు తన శక్తితో సృష్టించినటువంటి విష్ణు చాపాన్ని రాముల వారి చేతికిచ్చారు. రాముల వారు దాన్ని అవలీలగా అందుకొని నిలబడ్డారు. ఎప్పుడైతే విష్ణు చాపాన్ని ముట్టుకున్నారో ఆయన రూపం అర్థమైపోయింది. మహావిష్ణువు శంఖ చక్రాలు ధరించినటువంటి మహావిష్ణువుగా భార్గవరాముడికి ఆయన కనిపించేసరికి పరశురాముల వారు దాసోహం అన్నారు. మహావిష్ణువుకి దండం పెట్టారు. ఇక నేను వచ్చిన పని సెలవు, నా పని అయిపోయింది రామ, ఇక నీదే రాజ్యం అని చెప్పేసి ఆయన అడవులకు వెళ్ళిపోయారు. అలాగే హిమాలయ వాళ్ళకి తపస్సుకు ఆయన చిరంజీవి కాబట్టి ఎప్పటికీ ఉంటారు కాబట్టి ఆయన తపస్సు కోసం వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా వెలుతురు మళ్ళీ ఆవహించింది. అందరూ చూస్తే కళ్యాణమాలతో శ్రీరామచంద్రుల వారు చిరునవ్వుతో కనిపించారు. అందరూ అనుకున్నారు ఏదో జరిగింది. భార్గవరాములకి రాముల వారికి డిస్కషన్ జరిగింది. ఆ మాటలు అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అంతే ఇక వెంటనే అందరూ శ్రీరాముల వారిని అందరినీ ఆలింగనం చేసుకున్నారు. పెద్దలు ఆశీర్వాదించారు. చక్కగా పెళ్లి జరిగింది. పెళ్ళంతా అయిన తర్వాత తతంగాలు 7 రోజుల పండగ అయిన తర్వాత అతిథి మర్యాదలు, సంబంధికుల మర్యాదలన్నీ అయోధ్య వాసులు, మిథిలా నగర వాసులు చక్కగా విందు వినోదాలతో ఎంజాయ్ చేశారు బాగా. ఆ సంతోషం అయిన తర్వాత ఇక తన పుత్రులతో దశరథ మహారాజు తన అయోధ్య నగరానికి పయనమయ్యారు. వచ్చే ఎపిసోడ్లో వివాహం అయిన తర్వాత ఏం జరుగుతుందనేది రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ గోపాల్ అయ్యంగార్.